రోజంతా గడిచాక రాత్రి నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన విషయాలను ఒకసారి మననం చేసుకో. అందులో నీకు నచ్చనిది లేదా నీ లక్ష్యానికి అడ్డంకిగా అనిపించిన సంఘటన ఏదైనా ఉంటే అది నీకు అనుకూలంగా నువ్వు ఎలా జరగాలని కోరుకున్నావో అలా జరిగినట్లుగా నీ ఊహల్లో మార్చి మళ్ళీ చిత్రీకరించుకో. గతాన్ని నీ ఊహల్లో సరిదిద్దితే నీ భవిష్యత్తు అద్భుతంగా మారుతుంది. నీ కోరిక నెరవేరిన తర్వాత నీకు కలిగే గొప్ప భావనను ఒకే ఒక్క చిన్న వాక్యంలో కుదించు. ఉదాహరణకు, అంతా అద్భుతంగా జరిగింది, నేనెంత అదృష్టవంతుడిని, లేదా ధన్యవాదాలు. నిద్రలోకి జారుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఈ చిన్న వాక్యాన్ని ఒక లాలిపాటలా నీ మనస్సులో పదే పదే జపించు. ఆ మాటల వల్ల కలిగే ప్రశాంతతలో నిద్రపో. నీకు బాగా కావాల్సిన వాళ్ళు, నీ స్నేహితుడో కుటుంబ సభ్యులో నీకు ఫోన్ చేసి నీ కోరిక నెరవేరినందుకు శుభాకాంక్షలు అని ఎంతో ఆనందంగా చెప్తున్నట్లు ఊహించుకో. వారి గొంతును నీ చెవులతో స్పష్టంగా వింటున్నట్లు, దానికి నువ్వు సంతోషంగా బదులిస్తున్నట్లు ఫీలవ్వు. ఈ ఊహ నీ ఉపచేతన మనస్సులో, సబ్కాన్షియస్ మైండ్లో బలమైన ముద్ర వేస్తుంది. నీ మనస్సులోని మాటను అక్షరాల్లో పెట్టు. ఒక డైరీ లేదా పుస్తకంలో నీ కోరిక ఇప్పటికే నెరవేరిపోయినట్లుగా వర్ణిస్తూ రాసుకో. నేను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నాను అని రాస్తూ ఆ అక్షరాల వెనుక ఉన్న ఆనందాన్ని ఆస్వాదించు. నాయనా, ఈ పద్ధతులన్నీ నీలో ఉన్న అపారమైన సృష్టి శక్తిని మేల్కొల్పేవే. భయం వదిలి విశ్వాసంతో ఈ సాధన చెయ్. నీ విజయం తథ్యం.